ఇంటెలిజెన్స్ కూడా ఇది ఒక గేమ్ చేంజర్ చెప్పాలి. ఎందుకంటే ఏఐ సెంటర్ వస్తే చాలా భారీ రిసోర్సెస్ కావాలి. ముఖ్యంగా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ వస్తే టెక్నాలజీ రంగాన్ని ఎత్తుకు పై ఎత్తు చేస్తుంది. గూగుల్ ద్వారా మనం ఎంత డిపెండ్ అయి ఉన్నాం. యూట్యూబ్, గూగుల్ సెర్చ్ దాన్ని కొట్టలేకపోతున్నాయి కదా వేరే కూడా. ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి సో జీమెయిల్ ఇటువంటి డాటా అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో యుఎస్ బయట ఇంత పెద్ద భారీ డాటా సెంటర్ మన దగ్గర ఏర్పాటు చేసిందంటే ఇదేదో క్యాజువల్ న్యూస్ కాదు. ఓ 10 ఏళ్ల నాటికి యుఎస్ వెళ్లే వాళ్ళు తగ్గిపోయి మన దగ్గరే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇక్కడే మన దగ్గరే పూర్తి స్థాయి అవకాశాలు, ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు రానివ్వట్లేదు కాబట్టి ఇక్కడే అవకాశం వస్తే అది ఒక గూగుల్ వల్లనే కాదు. గూగుల్ వచ్చిందంటే ఒక ఎకో సిస్టమ్ బిల్డప్ అవుతుంది. గూగుల్ చూసి మిగతా కంపెనీలు వస్తాయి, మధ్యస్థాయి చిన్న స్థాయి కంపెనీలు మొదలు పెడతాయి. సో అప్పుడు బిల్ గేట్స్ ఒప్పించి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం ద్వారా బిల్ క్లింటన్, బిల్ గేట్స్ అందరూ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ప్రతిజ్ఞ పెరిగిన నేపథ్యంలో సో ఒక విధంగా అప్పుడు అన్నారు చంద్రబాబు నాయుడు, ఏంది సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా ఇది జరుగుతాయా, ప్రపంచ బ్యాంకు జీతగాడు అని అన్నారు. ఓడిపోయారు కూడా ఆయన ఎలక్షన్స్ 2004లో. ఎందుకంటే ఆయన విజన్ ని, చంద్రబాబు నాయుడు విజన్ ని ఎవరు అర్థం చేసుకోలేరు. 20 ఏళ్ల ముందుగా ఆలోచిస్తారు. ఇప్పుడు 76 సంవత్సరాల వయస్సున్న 20 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ కనుక చాలా మంది అంటారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఎస్టీపీఏ ఏర్పాటు చేశారు 91లో. కానీ 91 తర్వాత ఆగిపోయింది కదా. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఎంతమంది అర్థం చేసుకున్నారు? పివి నరసింహారావుని, మన్మోహన్ సింగ్ ని ఎంతమంది విమర్శించారు? రాజీవ్ గాంధీ కంప్యూటర్లు తీసుకొస్తే కంప్యూటర్ల ద్వారా మనుషులు ఉద్యోగాలు రావని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు విజన్ కూడా అదే ఉంటుంది. మైక్రోసాఫ్ట్ 2000 రావడం గేమ్ చేంజర్. సైబర్ టవర్స్ ఒక చిన్న బిల్డింగ్, ఇప్పుడు చాలా పెద్ద బిల్డింగ్స్ వచ్చాయి దానికంటే సైబర్ టవర్స్ తో పోలిస్తే. కానీ అదొక గేమ్ చేంజర్. సో భవిష్యత్తును ఆలోచించేవాడు నాయకుడు. ఆ విధంగా భవిష్యత్తు ఆలోచించి, విజన్ ఆలోచించి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. దానికి లోకేష్ ఎఫర్ట్ కూడా తోడైంది. అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అప్రిషియేట్ చేద్దాం. రాజకీయాలకు అతీతంగా ఏదైతే గూగుల్ తన చెప్పిందో ఆ మాటకు నిలబడుతుందని ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద హబ్ అవుతుందని మనం ఆశిద్దాం, మనస్ఫూర్తిగా ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇంకా మరిన్ని అప్డేట్స్ రేపు DNA లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.